పెద్దది విగ్రహం, అద్భుతం. పావురాలు, చిలకలు, కింద మనకి గోమాతలు. చాలా అద్భుతంగా ఉందండి. లోపల చూడండి, బయట ఆర్కిటెక్చర్ కూడా అంత రెడ్ స్టోన్ తో కట్టించడం అయితే జరిగింది మనకి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూస్ దట్ ఐ హావ్ సీన్ ఇన్ ద మార్నింగ్. చక్కగా పక్షులు అరుపులు, శబ్దాలు, ఎగడాలు, సన్ రైజ్ ఇంకా అవుతుంది. నో డు నాట్ టచ్ మీ. సో ఇదిగోండి, మనకి వెల్కమ్ టు ద్వారకా అనేది మనకి ఇక్కడ ఉంది ఎంట్రన్స్. మనం అటు వెళ్తే ద్వారకాధీశ దేవాలయం, రుక్మిణి మందిర్ ఇవన్నీ ఉంటది. మనకి ఆపోజిట్ గా వెళ్తే నాగేశ్వరి దేవాలయం సమీపం. సో దారంతా కొత్తలేనండి. మీరు బండి మీద వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రావాలి. చాలా చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు. కార్లకి వీటికి 4 వీలర్స్ కి అయితే పర్వాలేదు, కానీ 2 వీలర్స్ కి అయితే దారంతా గుట్టలు గుట్టలు గుట్టలు. అదిగోండి మనకు పరమశివుడు. బాబా 12 జ్యోతిర్లింగాల శివాలయాలలో ఇది ఒక జ్యోతిర్లింగ దేవాలయం అండి. చాలా అద్భుతంగా ఉంది చూడండి. చూడండి, చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. కానీ రోడ్లు మాత్రం బళ్ళు మీద వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త రావాలి. బ్లాగింగ్ ఇవన్నీ చేసేటట్టయితే అసలు కుదరదు. చాలా అద్భుతం, బ్యూటిఫుల్. నేను ఇలాగా బండి మీద తోపులు తీసేస్తాను. ఓం నమ శివాయ. ఒక బొట్టు అయితే పెడతాను, హరహర మహాదేవ, శంభో శంకర, సోమనాథ జ్యోతిర్లింగ దేవాలయ. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్ అండి. ఇది మనకి దారుకవనం దగ్గర మనకి ద్వారకాలో అయితే ఈ అద్భుతమైన నిర్మాణం అయితే కట్టించడం అయితే జరిగింది. సో నేనైతే ఆ ప్రాంగణం అంతా తీశాను, కానీ మీరు కొంచెం జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే రోడ్ అంత బాగాలేదు, కానీ కార్స్కి అయితే పర్వాలేదు. 4 వీలర్స్ అయితే చక్కగా కొట్టుకొచ్చేస్తున్నారు లైన్ గా. మనకు అద్భుతమైన శివాలయం, జ్యోతిర్లింగ టెంపుల్ అండి. 12 జ్యోతిర్లింగాల్లో మళ్ళీ సోమనాథ్ జ్యోతిర్లింగం తర్వాత గుజరాత్ లో మనకు 2 జ్యోతిర్లింగ దేవాలయాలు నేను నా పర్యటనలో ఆల్రెడీ కలిశాను. సో ఒకటి సోమనాథ్ జ్యోతిర్లింగ టెంపుల్, ఇది నాగేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్. ఇది ఎక్కడో వదలాలో దీనికైనా ఫోటోగ్రఫీ అలౌడ్ కాదు. ఓన్లీ కొంత భాగం వరకు అయితే పర్వాలేదండి, చక్కగా ఈ భాగమే తీనేస్తున్నారు. సో భక్తులందరూ రుక్మిణి మందిర్కి వెళ్ళి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తారు. ఓం నమస్తే. సో పావురాలకి మేత. సో ఓం నమ శివాయ, హర హర మహాదేవ. బా చాలా చాలా బాగుంది. మనకి దారుకవనం దగ్గర ఒక వనంలో అయితే ఈ అద్భుతమైన నిర్మాణం కట్టించడం అయితే అయింది. సో చాలా అద్భుతమైన స్టాచ్యూ. సో నేనైతే ఫస్ట్ శివదర్శనం చేసుకొని బయటకు వచ్చి, ఈ దారుకోవనం అంటే ఇంకెవరిదో కాదండి, ఇది అదంతా రాక్షస వనము. సో ఆ రాక్షసుడి పేరే పెట్టారు దీనికి. దారుక అంటే ఒక డీమాను. సో శివభక్తురాలు సుప్రియ కోసం శివయ్య ఇక్కడికి వచ్చి ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇక్కడే సెల్ఫ్ మేనిఫెస్ట్ అయితే అయిపోయి స్వయంభాలింగం అనేది ఇక్కడ కనిపిస్తుంది ప్రజలకి. ఆ కనిపించిన ప్రదేశంలో ఈ అద్భుతమైన జ్యోతిర్లింగ టెంపుల్ కట్టించడం అయితే జరిగింది. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది. మనకి సోమనాథ్ దేవాలయం ఆ గోడల నుండి తీసుకోవాల్సి పరిస్థితి వచ్చింది, కానీ హరహర మహాదేవ్ ఇక్కడ లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేది మీకు ఆ భాగం అంతా చూపిస్తాను. సో చూడండి, అక్కడ మనకి ఉదయేశ్వరు, మనకి నాగేశ్వరు. సో చెప్పులు పెట్టేసి దర్శనం అయితే చేసుకొని మిగతా విషయాలని మీకు అక్కడ తెలియజేస్తాను.
ఇది మనకు అక్కడ శాంక్యం ఉంది కదా. సో ఇక్కడ ఫోన్ అనేది ఎలౌడ్లాగే ఉందండి. నేను అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. నేను చక్కగా ఆ దేవుడికి తీగలిస్తే ఆ దేవుడికి కూడా చక్కగా తీసి చూపిస్తాను. గుజరాతీ కట్టుబాట్లు. సో ఎలా ఉంటే నాకు చాలా ఇష్టం ఉంటుంది చక్కగా ప్రజలందరినీ. ఎందుకంటే మన దేవాలయాల్లోనే మనకి రియల్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్ కనిపిస్తాయి కాబట్టి. ఇంకా లైన్ అనేది చాలా పెద్ద లైన్ అయితే ఉంది, కానీ పర్వాలేదు, ఒక అరగంటలో అయిపోతుంది అనుకుంటున్నాను నేను దర్శనం. సో మందిరంలో అద్భుతమైన కీర్తనలు, ఓం నమః శివాయ, హర హర మహాదేవ్. సో దర్శనం అయితే మనకు సుమారు ఒక అరగంటలో అయిపోతుంది అనుకుంటున్నాను మ్యాక్సిమం. సో రుక్మిణి మందిర్ దగ్గర నుండి మనం ఈ నాగేశ్వర జ్యోతిర్లింగకి వచ్చి దాని తర్వాత బేత్ ద్వారకాకి వెళ్తాం. దాని తర్వాత ఒక మ్యూజియం కూడా ఉందన్నారు. ఆ మ్యూజియం కూడా వెళ్ళి దాని తర్వాత మిగతా ఎక్కడెక్కడికి వెళ్ళాలని మీకు తర్వాత చెప్తాను. స్వామినారాయణ మందిర్, మనకి రుక్మిణి మందిర్ కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళండి. సో లోపల మన ఫోటోగ్రఫీ ఎలవడో కాదు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఎలవడే అండి. సో ఇదండి, చాలా అద్భుతంగా ఉంది. మనకి మొదట త్రిశూలం లైన్ కూడా చాలా పెద్దది. ప్రతి ఒక్కరు కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. మరి ఇక్కడ ఫోటోగ్రఫీ ఎలా అనుకుంటున్నాను నేనైతే. దేవుడికి అభిషేకం జరుగుతుంది. ఈ ప్రాంతంలో నాగిని నాగేంద్ర విగ్రహాలను సమర్పించిన వారికి పుణ్యఫలం లభిస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ గుజరాత్లో ఈ ఒక్క దేవాలయంలో మాత్రమే తెలుగులో చూశానండి, ఇంకెక్కడా లేదు. మనకు అదిగోండి, మనకు అదే నేను మెయిన్ విగ్రహానికి అయితే నేను తీయదలుచుకోలేదు, కానీ ఇంకోటి సీసీటీవీలో చూపించేస్తున్నాను. అదే మనకి నాగేశ్వర శివలింగం. సో శివలింగం అయితే అక్కడైతే ఉందండి. మరి నేను అదైతే తీను, ఎందుకంటే అది చాలా అందరు తీస్తున్నారు, కానీ చాలా మంది అక్కడ వీడియోలు కూడా తీసుకున్నారు, కానీ అది నాకు తీయాలనిపించలేదు. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంది శివలింగం. మనకి శివలింగం మీద మనకి నాగేశ్వరుడు, అద్భుతమైన త్రిశూలం. సో మెయిన్ శివయ్యకి అయితే నేను తీయలేదు, కానీ మనకి దుర్గామాత ఉంది. మనకి దుర్గామాత ఎదురుగానే మనకి శివాలయం అయితే ఉందండి. సో చక్కగా దర్శనం. మనకి గుజరాత్లో దర్శనాలన్నీ కూడా తొందరగా మన సౌత్ ఇండియన్ దేవాలయాలాగా ఎక్కువసేపు అనేది ఉండదు. మనకి సుమారు మనకి హాఫ్ అన్ అవర్ నుంచి అయితే ఎక్కువ దర్శనం అయితే ప్రజెంట్ అయితే నాకు అవ్వలేదు. చూద్దాం మరి ముందు ఏ దేవాలయాల్లో మనకి ఎంత రద్దీగా ఉంటుందని తెలియదు, కానీ సో ఫార్ ఐ హ్యావ్ విజిటెడ్ టెంపుల్స్ అట్ మ్యాక్స్ 15-20 మినిట్స్లో అయిపోయింది. చూడండి, చాలా అద్భుతమైన నిర్మాణం. చాలా మంది అయితే ఫోటోలు వీడియోలు అన్ని చక్కగా తీసుకుంటున్నారు, కానీ లోపల మరి నేనైతే వాళ్ళు అక్కడ పెట్టారు కాబట్టి మరి తీయొద్దని చెప్తే నేను ఎవరు ఆపట్లేదు తీయొద్దని, కానీ అందరు తీసుకుంటున్నారు, కానీ నేను చూపించలేదు. శివాలయం అంత అద్భుతంగా ఉంది. మనకి మొత్తం శివలింగం అనేది, శివలింగం మీద మనకి నాగేశ్వరుడు. ఇదిగోండి, మనకి గుజరాత్లో ఇప్పుడు కూడా ఇరువైపులా మనకి వినాయకుడు, హనుమాను, రాముల వారు. అద్భుతం శివపార్వతి.
ఇక్కడ హనుమాను. సో ఇదిగోండి మనకి నాగిని విగ్రహాలు, నాగేంద్రుడు నాగిని విగ్రహాలు ఇచ్చిన వాళ్ళందరికీ పుణ్యం లభిస్తుందని ఈ ప్రాంతం అంతా నమ్ముతుంటుంది. చక్కగా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి నేను బయటకి అయితే వచ్చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉందండి దేవాలయం. మనకి దుర్గామాత, శివలింగం మీద మనకి నాగేంద్రులు అందరూ ఉన్నారు. సో చక్కగా దర్శనం అయితే చేసుకున్నాను. అద్భుతంగా ఉందండి దేవాలయం. మనకి 12 జ్యోతిర్లింగాల దేవాలయాల్లో ఇదొక జ్యోతిర్లింగ టెంపుల్. సో సోమనాథ్ దగ్గర ఒకటి వీక్షించాను, ఇప్పుడు ఎక్కడైతే వీక్షించాను. ఇంక దారంతా ఇంకెన్ని దేవాలయాలు ఉంటాయో తెలియదు. సో చాలా అందమైన శివయ్య మేడలో నాగేంద్రుడు. పౌరాలకి మేత అన్ని వేస్తున్నారు జనాలు. ఇదిగోండి గుజరాత్లో మనకి ఈ ఎద్దులు చూశానండి. ఇది ఎద్దు ఆవో ఎంత పెద్ద కొమ్ములు ఉన్నాయి. ఆవుగానండి, గోమాత. అటాక్స్ చేస్తాయి. ఓం నమః శివాయ. ఎంత పెద్ద ఓం హర హర మహాదేవ్. సో అవే మనం అండి, ఎందుకంటే ఇక్కడ శివయ్య ఒప్పుకోడు. సో నా భక్తుడు ఇస్తే నువ్వు అలా ఆగ్రహం చెందకూడదని చెప్పి శివయ్య వార్నింగ్ ఇస్తాడు వీళ్ళన్నిటికి ముందుగానే. సో చాలా అద్భుతం. బయటికి వెళ్ళేది ఆ ప్రాంతం గురించి చెప్తాను. ఇది గోమాత అండి. సో దేవాలయం చాలా అద్భుతంగా ఉన్నాయండి. అద్భుతమైన కీర్తనలు, చక్కగా మనకి అభిషేకాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో మనకి లోపలికి వెళ్ళి చూశాను. మనకి శివలింగం అయితే ఉంది. అది మనకి సెల్ఫ్ మేనిఫెస్టెడ్ లింగం అండి. మనకి దారుక అనే రాక్షసుడు మనకి శివభక్తురాలైన సుప్రియాని బంధించగా తాను ఓం నమః శివాయ అని శివయ్యని ప్రేరేపించగా శివయ్య పైనుండి కిందకు వచ్చి ఆ దారుక రాక్షసుడిని సంహరించి ఇక్కడే సెల్ఫ్ మేనిఫెస్ట్ అయ్యి ఇక్కడున్న ప్రాంతీయులందరూ కూడా మనకి శివయ్య ఇక్కడికి వచ్చి సెల్ఫ్ మేనిఫెస్ట్ అయిపోయారని చెప్పి అద్భుతమైన నాగేశ్వర దేవాలయం అయితే ఇక్కడ కట్టించడం జరిగింది. సో శివభక్తులందరికీ కూడా శివయ్య ఎప్పుడు అండగానే ఉంటారు. ఆ భక్తురాలు కూడా అండగా ఉండి ఆ రాక్షసుని సంహరించి ఇక్కడ సెల్ఫ్ మేనిఫెస్ట్ అయ్యారని ఈ ప్రాంతం అంతా నమ్ముతుంది. సో చాలా అద్భుతమైన దేవాలయం అండి. చాలా అందరూ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం. మనకి 12 జ్యోతిర్లింగాల దేవాలయాల్లో ఇదొక జ్యోతిర్లింగ దేవాలయం. సో ఇది మనకి ద్వారకా నుండి 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో మస్ట్ విజిట్. రోడ్స్ ఎలా ఉన్నా కూడా మనకి శివయ్య ఇక్కడ ఉన్నాడు కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి వీక్షించవచ్చు. సో అదే కాకుండా దేవాలయం టైమింగ్స్ ఏంటంటే మనకి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు దేవాలయం అయితే ఓపెన్ ఉంటుందండి. సో మీరు అలా అని మీరు లేట్ చేసేకండి. చక్కగా సాయంత్రం పూట కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ కానీ దేవస్థానంకి వస్తే మనకి బ్యూటిఫుల్ మూమెంట్స్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు. దర్శనం అయితే మీకు 20-30 మినిట్స్లో అయితే అయిపోతుందండి. సో చాలా చక్కని దుర్గామాత విగ్రహము, త్రిశూలం అక్కడ ఉంది. దాని ఎదురుగానే మనకి శివలింగం, ఆ పైన మనకి నాగుపాములు అయితే ఉన్నాయి. ఈ దేవాలయం విశిష్టం ఏంటంటే మనకి నాగిని విగ్రహాలు కానీ నాగేంద్ర విగ్రహాలు కానీ ఈ ప్రాంతంలో మనం అందజేస్తే మనకి పుణ్యఫలం అనేది లభిస్తుందని ఇక్కడ ఉన్న ప్రాంత నివాసులు అందరూ కూడా నమ్ముతారు. సో చాలా అద్భుతం. మీరు ఎవరైనా మీ దగ్గర నాగేంద్ర విగ్రహాలు ఇవన్నీ ఉంటే ఈ దేవాలయంలో పెడితే ఆ దేవాలయంలో కూడా పెడతారేమో, మరి బహుశా అది పెట్టండొచ్చు. సో మన విగ్రహం మన దేవాలయంలో ఉండడం అంటే మనకి అది చాలా ఆనందకరమైన విషయం. మన పుణ్యం కూడా లభిస్తుందండి. భక్తులందరూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా వాటికి కూడా పూజిస్తారు కాబట్టి మనకి ఖచ్చితంగా స్వర్గప్రాప్తి అయితే లభిస్తుంది. సో ఓం నమః శివాయ అండి. నేను ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలని ఇంకా తెలియదు. సో కాసేపు అయితే ఒక 5-10 మినిట్స్ ఇక్కడ ఈ దేవాలయంలో విశ్రమించి దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలని తెలియజేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. ప్రాంతం అంతా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. చాలా అద్భుతమైన దేవాలయం. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్, ఓ శంకర్. సో చెట్లు కరెక్ట్గా అడ్డిసేయగానే చాలా అద్భుతంగా ఉంది. నేను స్టాచ్యూ దూరం నుండి అయితే వచ్చి ఆ దేవాలయం ప్రాంగణం అంతా చూపిస్తున్నాను. ఎందుకంటే కీర్తనలు వస్తాయి కాబట్టి మళ్ళీ ఆ కీర్తనలకి మనకి కాపీ రేట్ వస్తుంది. అంటే కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రావట్లేదు. డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. స్టాచ్యూ శివయ్య దగ్గరే ఉన్నాను. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. సో చాలా పెద్దది విగ్రహం, అద్భుతం. పావురాలు, చిలకలు, కింద మనకి
గోమాతలు, ఓం నమ శివాయ. సో చాలా అద్భుతమైన జ్యోతిర్లింగ దేవాలయం, అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం అండి ఇది. మొత్తం అన్ని షాప్స్ ఈ ప్రాంతం అంతా ఇది.